మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో సిలువే నా విందు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని చేత ప్రేమించబడిన వారులారా, మీ అందరికీ నా ప్రేమ వందనాలు, పునరుత్థానమైన శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక కీర్తన పాడుకొని ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి, నెమ్మది నెమ్మది. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి, నెమ్మది నెమ్మది. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద, ఆనందమానందమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే. ఆరాధనా ఆరాధనా. నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లాము పొంగేనయ్యా. నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లాము పొంగేనయ్యా. మంచివాడా మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయా. మంచివాడా మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి, నెమ్మది నెమ్మది. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద, ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద, ఆనందమానందమే. బలి అయిన గొర్రెగా పాపమునంతటిని మోసి తీర్చితివయ్యా. బలి అయిన గొర్రెగా పాపమునంతటిని మోసి తీర్చితివయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకింతో భాగ్యమయా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకింతో భాగ్యమయా. పరిశుద్ధుడా పరమాత్ముడా, ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి, నెమ్మది నెమ్మది. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద, ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద, ఆనందమానందమే. ఎన్నెన్నో ఈకట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా. ఎన్నెన్నో ఈకట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా. రక్తము చింది సాక్షిగానుందు, నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసునాథా, ఆరాధనా ఆరాధనా.
ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు కొరకైన దేవుని యొక్క వాక్య భాగం అండి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 54వ వచనము నుండి. దేవుడు మరి తన దాసుడైన మరి సాత్వికుడైన మోషే ద్వారా మోషేను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఏ విధముగా మోషేకు దేవుడు తన వాగ్దానములను చేసి ఉన్నాడో ఇశ్రాయేలు ప్రజలందరినీ మరి ఐగుప్తు యొక్క చెర నుండి, ఫరో యొక్క బానిసత్వము నుండి దేవుడు వాగ్దానము చేసిన మరి వాగ్దాత కానాను దేశానికి ప్రభువారు నడిపించి వారికి ఒక శాంతిని సమాధానాన్ని కలగజేసి దేవుడే వారి పక్షమున నిలబడి పోరాడి యుద్ధము చేసి తన రక్షణను కనుపరిచి దేవుడు తన వాగ్దానములను జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలు ప్రజల యొక్క బాగోగులు చూసుకోవడానికి మరి రాజైన దావీదును దేవుడు ఏర్పరచుకొని తన దాసుడికి చేసిన మోషేకి చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని తన కుమారుడైన సొలొమోను ద్వారా దేవుడు మందిరాన్ని కట్టించాడు. దేవుడు ఏర్పరచుకున్న పాత్రగా మరి సొలొమోను దేవుని యొక్క సన్నిధానములో మరి మందిరాన్ని కట్టి మరి ఇశ్రాయేలు ప్రజలను దీవించటం ప్రారంభించాడు. చూడండి ఎలా దీవించాడో. 54వ వచనం. Solomon blesses the people. When Solomon finished his prayer at the altar, he was kneeling with his arms lifted toward heaven. He stood up, turned toward the people, blessed them and said loudly. మరి మందిరము నిర్మాణమైన తర్వాత బలిపీఠం యొద్ద చాలా దీర్ఘ ప్రార్థన దేవునితో ఇశ్రాయేలు ప్రజల యొక్క పక్షమున బలిపీఠం యొద్ద ప్రార్థన చేసిన తర్వాత ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలను మరి సొలొమోను రాజు ఆశీర్వదిస్తున్నాడు ఆ వృత్తాంతాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. దేవుని యొక్క సన్నిధానంలో మోకాళ్ళలోనే 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హీ కెప్ట్ హిస్ ప్రామిస్ అండ్ గివెన్ హస్ పీస్. ఎవ్రీ గుడ్ థింగ్ హీ ప్రామిస్డ్ టు హిస్ సర్వెంట్ మోసెస్ హ్యాస్ హ్యాపెండ్. దేవుడు తన ప్రజలను జ్ఞాపకం చేసుకొని మోషేకు దేవుడు చేసిన వాగ్దానమును దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలు ప్రజలకు సమస్తమైన మంచి ఈవులను అనుగ్రహిస్తానని సెలవిచ్చి ఆ విధముగానే దేవుడు మనలను ఆ విధంగా బ్లెస్ చేశాడు, ఆ విధంగా ఆశీర్వదించాడని దేవుని యొక్క సన్నిధానంలో ఒప్పుకోలు చేస్తూ ఉన్నాడు. The Lord our God was with our ancestors to help them. I pray that he will be with us and never pardon us. ఏ విధముగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క మన పితరులను ఏ విధముగా వారికి తోడుగా ఉన్నాడో ఆ విధముగానే దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడు, మనలను విడిచిపెట్టువాడు కాడు అని చెప్పేసి దేవుని యొక్క విశ్వాస్యతను ఇక్కడ సొలొమోను రాజు మరి ప్రజలతో వివరిస్తూ ఉన్నాడు. మే ద లార్డ్ హెల్ప్ us obey him and follow the laws teaching he gave our ancestors. మన పితరులకు దేవుడు ఏ విధంగా ఒక కట్టడ ఇచ్చాడో జీవించటానికి, ఈ లోకంలో మనం బ్రతకటానికి, మన అనుదిన జీవితాన్ని జీవించటానికి ఒక కట్టడ, ఒక నియమాలు, ఒక ధర్మశాస్త్రాన్ని మరి ఆజ్ఞలను, విధులను మనకు ఏ విధంగా అనుగ్రహించి ఉన్నాడో వాటన్నిటిని మనము పాటించడానికి అటువంటి మనసును దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఐ ప్రే దట్ ద లార్డ్ అవర్ గాడ్ విల్ రిమెంబర్ మై ప్రేయర్ డే అండ్ నైట్. ఇక్కడ సొలొమోను రాజుగారు ఏమంటా ఉన్నాడంటే పగలు రాత్రి దేవుడు నా ప్రార్థనను జ్ఞాపకం చేసుకోవాలి. మే బి హెల్ప్ ఎవ్రీవన్ ఇన్ ఇజ్రాయెల్ ఈచ్ డే ఇన్ వాట్ ఎవర్ వీ నీడ్ ఇట్. మే హీ హెల్ప్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరి కొరకు, ప్రతి అక్కర కొరకు,
ప్రతి మనిషి కొరకు దేవుడు తన హస్తము చాపునట్లుగా, దేవుని యొక్క కనికరము మన మీద ఉండినట్లుగా దేవుడు మనకి కృప చూపించాలని చెప్తా ఉన్నాడు. దెన్ ఎవ్రీ నేషన్ విల్ నో దట్ ద లార్డ్ ఈజ్ ద ఓన్లీ ద ట్రూ గాడ్. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసి దేవుని యొక్క రక్షణను విశ్వసించి అనుదిన జీవితంలో దేవుని కట్టడలు గైకొనినప్పుడు దేవుని యొక్క కనికరములు మన మీద ఏ విధంగా ఉంటాయో, దేవుని యొక్క సహాయము రక్షణ మనకి ఏ విధముగా సమీపముగా ఉంటుందో, ఈ విధంగా దేవుడు మనకి సహాయం చేసినప్పుడు అన్యజనులందరూ మనలను తేరి చూచి నిజముగా ఇశ్రాయేలీయుల దేవుడు పరిశుద్ధమైన దేవుడు, ఆయన సజీవుడు, ఆయన వారికి సహాయం చేయు దేవుడని అన్యజనులు ఎరుగుతారని చెప్పేసి సొలొమోను రాజు అంటా ఉన్నాడు. Obey the Lord our God and follow his commandments with all your heart just as you are doing today. ఏ విధంగా మనము ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో, ఆయన సన్నిధిలో మనము తగ్గించుకొని దేవుని యొక్క సహాయము కొరకు, దేవుని యొక్క కృప కొరకు, దేవుని యొక్క జ్ఞానము కొరకు, దేవుని యొక్క అనుగ్రహము కొరకు, దేవుని యొక్క కాపుదల కొరకు, దేవుని యొక్క చిత్తము కొరకు మనం ఏ విధంగా ఆయన సన్నిధానంలో ప్రణాళిక కొరకు సాగిలపడ్డామో ఆ విధముగానే ప్రతిరోజు మనం అటువంటి మనసును కలిగి దేవుని మనం సేవించినట్లుగా దేవుడు తన యొక్క నమ్మకత్వాన్ని మనకు చూపిస్తాడని సొలొమోను రాజు ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, ఏ విధముగా మన పితరుల పక్షాన దేవుడు న్యాయవంతుడైన వాడుగా ఉన్నాడు, సత్యవంతుడుగా ఉన్నాడు, వారి ఎడల తన యొక్క కృపను ఎలా చూపించాడో ఆ విధముగానే ఆయన మన ఎడల కూడా తన కృపను చూపించేవాడుగా ఉన్నాడు. మనం చేయవలసింది ఏంటి అంటే, దావీదు ఏ విధముగా అంటున్నాడంటే, నా ఆంతర్యంలో నీ ధర్మశాస్త్రం ఉన్నది అంటా ఉన్నాడు. ఆంతర్యంలో, మన ఆంతర్యంలో ఈ లోకంలో రెండు రకాలుగా మనం జీవించవచ్చు. ఒకటి వర్డ్లీగా, లోకపరంగా, లౌకికంగా, ప్రకృతి సంబంధులుగా, భూ సంబంధులుగా అలాగైనా జీవించవచ్చు. లేదా గాడ్లీగా, దేవుని ప్రేమించేవారుగా, భయభక్తులు కలిగిన వారముగా, దేవునికి భయపడి లోబడు వారముగా, దేవుని స్తుతించి ఆరాధించే వారముగా, ప్రతి అక్కర కొరకు, అవసరత కొరకు దేవుని వైపు మాత్రమే చూచినట్లుగా, దేవునికి సహాయము కొరకు మనం వేడుకొనున్నట్లుగా, ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకునే బిడ్డలముగా, దేవునిలో మనము ఉనికి కలిగి జీవించే వారముగా, దేవుని విశ్వసించి ఆరాధించే వారముగా, ఆ విధంగా అయినా మనము ఈ లోకంలో జీవించవచ్చు. ప్రియమైన దేవుని జనాంగమా, ఏ విధముగా మన యొక్క జీవితాన్ని ఈ లోకంలో మనము కొనసాగిస్తూ ఉన్నాం. చూస్తూ ఈ యొక్క 2024వ సంవత్సరము జనవరి మాసాన్ని ముగించుకొని ఫిబ్రవరి మాసములో మనం అడుగుపెట్టాము. ఈ జనవరి మాసములో నాకు తెలిసిన వారు చాలామంది ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని రాజ్యంలోకి చేర్చబడ్డారు. చేర్చబడిన వారు దేవుని కొరకు బ్రతికి దేవుని రక్షణను కాపాడుకొని విశ్వాసము కలిగి మృతి చెందారో లేదో నాకు తెలియదు. కానీ జీవిస్తున్న మనము, ఇంకను మనము సజీవుల పట్టికలో ఉన్న మనము ఈ లోకములో దేవునికి ప్రీతికరమైన జీవితం మనం చేయనట్లుగా ఈ యొక్క జనవరి మాసమంతా పగలు రాత్రి మధ్యాహ్నము మనలను, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని తన కృపా కనికరములను వెల్లడిపరిచి మన రాకపోక ప్రయాణాల్లో తోడుగా ఉండి మనకి కంటి నిండా నిద్రని, కడుపు నిండా భోజనాన్ని కలగజేసి దేవునిలో ఒక సమాధానకరమైన స్థితిని దేవుడు మనకు అనుగ్రహించి మన కుటుంబీకులతో మనం వసించినట్లుగా ప్రభువారు తన కృపను చూపిస్తూ ఉన్నారు. ఈ ఫిబ్రవరి మాసంలో ప్రియమైన దేవుని జనాంగమా, నూతనమైన మాసాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు గనక దేవుని యొక్క కృప అనుదినము మనం పొందుకున్నట్లుగా, దేవుని యొక్క వాత్సల్యత అనుదినము మన ఎడల విస్తరించబడుతుంది కనుక, దేవుని ప్రేమ దినదినము మనకు సమీపముగా ఉన్నతముగా ఉన్నది కనుక మనము కూడా దేవుణ్ణి ఆ విధముగానే హృదయము ఏ విధంగా కాలేబు నిండు మనసుతో దేవుని సేవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించినట్లుగా చూస్తూ ఉన్నాము. ఆ విధముగానే మనము కూడా నిండు మనసుతో దేవుని స్తుతించి ఆరాధించి ప్రతి అక్కర కొరకు, ప్రతి అవసరత కొరకు దేవుని యొక్క రక్షణను మనం చూచినట్లుగా, దేవుని యొక్క ఉన్నతమైన సహాయము మనం పొందుకున్నట్లుగా, అటువంటి మరి దృఢమైన మనసును, మరి బలమైన విశ్వాసాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించినట్లుగా కృప అనుగ్రహించునుగాక. చూడండి, 119వ దావీదు కీర్తన, 119వ దావీదు కీర్తన 1 నుంచి 3 వచనాల వరకు. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చెయ్యరు. ప్రియమైన దేవుని జనాంగమా, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. ఇదేనండి దేవుని యొక్క కొలమానము. విశ్వాసులమైన మనము, ఈ లోకములో నుంచి మనము ప్రత్యేకించబడిన మనము, మరి దేవుని చేత పరలోక పిలుపులో పాలు పొంది విశ్వాసము కలిగి దేవుని సేవించి వెంబడిస్తున్న మనము చేయవలసిన విషయం ఏంటి అంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించినప్పుడు, దేవుని యొక్క వాక్యములను మనము అనుదిన జీవితంలో గైకొనినప్పుడు మనం ఈ లోకంలో నిర్దోషులుగా తీర్చబడతాం. అంటే దేవుని యొక్క వాక్యము మనలను ప్రతి అడుగులో, ప్రతి టర్నింగ్లో, ప్రతిరోజు, ప్రతి పూట మనం మాట్లాడే మాటకు మన నాలుకను దేవుడు సాధుపరచగలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని వాక్యము చేత మనము మరి ఎవరికి హాని కలగ చేయకుండా, ఎవరి కీడును మనము ఎంచకుండా, మరి ఎవరిని మనం నిందించకుండా, మరి సంకుచితమైన మనసు మనకు లేకుండానట్లుగా, మన ద్వారా ఎవరికి కీడు కలగకుండానట్లుగా, మరి ఎవరికి మనము మన ద్వారా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నష్టము కలగకుండా నిర్దోషమైన జీవితాన్ని ఈ లోకంలో జీవించే వారముగా మనం మార్చబడతాం. వాళ్ళెవరు అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించువారు. దేవుని యొక్క వాక్యాన్ని వారి జీవితంలో తీసుకొని దేవుని యొక్క వాక్యాన్ని, సత్యాన్ని ఈ లోకంలో మరి జీవించువారు. అట్టివారు ఈ లోకంలో నిర్దోషులుగా ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. రెండవ మాట ఏముందంటే, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. ఆయన వాక్యమును అనుసరించటమే కాదు, ఈ లోకంలో భయభక్తులు కలిగి జీవించడము. రెండవది ఏంటంటే, పూర్ణ హృదయముతో దేవునిని వెతుకుట. ఈ వెతికే ప్రక్రియ ఎలా ఉంటుందంటే, ఏ విధముగా ఒక మొక్క మరి అనుదినము ఏ విధముగా బలము పొందుకొని మరి ఆ మొక్క మరి పువ్వులు కాయలతో నిండుగా పచ్చదనముగా ఉండి మరి అనేకులకి నీడనిచ్చి ఫలభరితంగా ఏ విధంగా ఉంటుందో ఆ విధముగానే మనము కూడా పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించి దేవుని యొక్క సన్నిధానమును ప్రేమించే బిడ్డలుగా మనం మార్చబడినట్లుగా పూర్ణ హృదయముతో ఆయనను వెదకాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ పాపము చెయ్యకుండానట్లు, మన ద్వారా ఏ తప్పు జరగకుండానట్లు, మన ద్వారా ఏ దోషము మన మీద ఉండకుండానట్లు, మన ద్వారా వేరే వాళ్ళకి ఎటువంటి నష్టము కలగకుండానట్లు, ఏ విధము చేతనైనను గృహములో కానీ, బయట కానీ, సంఘములో కానీ, మనం ఉద్యోగం చేస్తున్న స్థలంలో కానీ, మరి ఎక్కడున్నప్పటికీ మన ద్వారా ఏ పాపము జరగకుండానట్లు దేవుని యొక్క వాక్యము మనలను మరి నీతి నియమాలు కలిగిన ఒక దైవ నియమముతో దేవుడు మనలను, తన బిడ్డలను ఆయన నడిపించేవాడుగా ఉన్నాడు. 2 రకములైన నియమాలు ఈ లోకంలో ఉన్నవి. 2 రకములైన నియమాలు. ఒకటి పాప నియమము, రెండవది దైవ నియమము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాప నియమము, దైవ నియమము.
మనం ఈ లోకంలో పాప నియమముతో మరి నడిపించబడుతున్నామా, లేదా ఒక దైవ నియమము కలిగి మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నామా? మనం ఈ లోకములో అనుదినము మనలను పరిశీలించుకున్నట్లయితే, మనలను మనము విమర్శించుకున్నట్లయితే మరి దేవుని యొక్క తీర్పులోనికి మనం రాకుండా ఉంటాము. ప్రియమైన వారులారా, దేవుడు చేసిన మేళ్లను మనము తలపోసుకున్నప్పుడు, దేవుడు చేసిన ఉపకారములను మనం తలుచుకున్నప్పుడు, దేవుడు మనలను కాచి కాపాడుతున్న విధానాన్ని మనం ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకున్నప్పుడు, గుర్తుకు చేసుకున్నప్పుడు మనము దేవునికి మనము స్తుతించి ఆరాధించే వారముగా ఉంటాము. మరి ఈ లోకంలో మనము ఒక మెకానికల్గా మరి కాలం పరిగెత్తుతుంది, మనం కూడా కాలంతో పాటు పరిగెత్తుతున్నాం అన్నట్టుగా మరి ఒక రోబోట్ లాగా జీవించకుండా మరి దేవుని యొక్క మనసును ఎరిగి, దేవుని యొక్క సత్యమును, నమ్మకత్వాన్ని, దైవత్వాన్ని, ఆయన యొక్క బాహుళ్యాన్ని, ఆయన యొక్క కృపా కనికరాలని మనం జ్ఞాపకం చేసుకొని వాటన్నిటిని మనము జీర్ణించుకొని మరి తరము వెంబడి తరము దేవుని యొక్క సత్య సువార్తను మన బిడ్డలకు మనం ప్రకటించినట్లుగా, మనం ఏ విధముగా ఈ లోకములో దేవుడి మీద ఆధారపడి మనం ఏ విధముగా దేవుని యొక్క రక్షణ మనం పొందుకుంటున్నామో, దేవుని యొక్క బాహు మనకు ఏ విధంగా సమీపముగా ఉన్నదో ఆ విధముగానే మన బిడ్డలు కూడా దేవుడి మీద ఆధారపడి బ్రతికేటట్లుగా, వారికి మనము మాదిరి అయిన జీవితాన్ని మనం చేయనట్లుగా, రెండవది మన బిడ్డలకు మనము దేవుని పరిచయం చేయనట్లుగా, మరి దేవుని గురించి మనము మన బిడ్డలకి ప్రకటించినట్లుగా, మన కుటుంబంలో మనము మరి దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము చేయనుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము 3వ వచనము నుండి, క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసము పొందితమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోకంలో మన జీవము దేవుని చేతిలో దాచబడి ఉన్నది. రెండవదిగా, ఏ విధముగా మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి మరణించి ఆయన భూస్థాపన చేయబడ్డారో ఆ విధముగానే మనము కూడా మన యొక్క పాత జీవితము లేదా మార్పు చెందని జీవితము మరి దేవుని యొక్క కృపా కనికరముల చేత గ్రహించగలిగిన హృదయము, మరి వినగలిగిన చెవిని, చూచు కనులను దేవుడు మనకు అనుగ్రహించిన తర్వాత, దేవునితో మనము నిబంధన చేసుకున్న తర్వాత ఏ విధముగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, మనము రక్షణ పొందుకున్నప్పుడు, బాప్తిస్మము తీసుకున్నప్పుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మరి సమాజముగా క్రీస్తును మనము అంగీకరించినప్పుడు ఏ విధముగా మరి ప్రభువారు మనకి మాదిరిగా ఆయన బాప్తిసం ఎలా తీసుకున్నారో ఆ విధముగానే మనము కూడా క్రీస్తుని ధరించుకున్న వారముగా ఈ బాప్తిస్మము కార్యంలో క్రీస్తుని మనము ధరించుకున్న వారముగా మనం కనబడతా ఉన్నాం. వీటి ద్వారా మనం ఒక నూతనమైన జీవాన్ని, నిత్య జీవాన్ని, సమృద్ధి అయిన జీవాన్ని మనము పొందుకుంటా ఉన్నాం. ప్రియమైన దేవుని జనాంగమా, మరి దేవుని యొక్క జీవము మనలో మరి ఉబికి పొర్లునట్లుగా, దేవుని యొక్క జీవము మనలో నుంచి ప్రవహించినట్లుగా, దేవుని యొక్క మరి శక్తి ప్రభావము మనలో నుండి అనేకులకు బయళ్ళు వెళ్ళునట్లుగా, ఒక దీపము మరి ఒక క్యాండిల్ని మనం వెలిగించినప్పుడు ఏ విధముగా ఆ క్యాండిల్ అనేకులకు కాంతిగా ఎలా ఉంటుందో, ప్రకాశమానముగా ఎలా ఉంటుందో, వెలుగుకరంగా ఎలా మార్చబడుతుందో, అలానే మన జీవితాలు కూడా
మరి మన కుటుంబంలో వెలిగించబడిన బిడ్డలముగా, ప్రకాశిస్తున్న బిడ్డలముగా, దేవుని మహిమను మరి ప్రతిబింబింప చేయగలిగిన వారముగా ఈ లోకంలో మనం జీవించినట్లయితే దేవునికి మనము మహిమ తెచ్చే బిడ్డలముగా మనము మార్చబడతాము. ప్రియమైన వారులారా, దేవుని యొక్క అనేకమైన ఉద్దేశములు మన పట్ల ఉన్నాయి. మరి దేవుని యొక్క ఉద్దేశములన్నిటిని మనం జరిగించాలంటే దేవుని యొక్క వాక్యము అనుదినము మరి చదువుట, జ్ఞాపకం చేసుకొనుట మరి ఎంతైనా అవసరత ఉన్నది. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము. మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడుదురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. మరొకసారి చదువుతున్నానండి. మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడిదిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. ఇదేనండి మార్చబడిన జీవితం అంటే, మారు మనసు కలిగిన జీవితం అంటే. మరి దేవుని యొక్క సన్నిధానంలో మరి దేవుని వైపు మనం చూచి మరి ప్రభుని విశ్వసించి మరి తండ్రి అయిన దేవునికి మనము ప్రార్థన చేసినప్పుడు మరి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తములో మనం కడగబడి, మనం క్షమించబడి మరి దేవుని యొక్క కనికరములు మనం పొందుకున్నట్లుగా మరి దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్రము, ఉపదేశ క్రమము ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు తన ఉపదేశాన్ని అనుగ్రహించాడో మోషే ద్వారా, ఆ విధముగానే దేవుడు తన ఆత్మ ద్వారా మరి పరిశుద్ధమైన గ్రంథాన్ని మనకు అనుగ్రహించాడు గనక ఈ యొక్క ఉపదేశ క్రమానికి మన జీవితాలు మనము అప్పగించుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యానికి మన జీవితంలో ఒక ప్రియారిటీ ఇచ్చినట్లయితే మరి దేవుడు తప్పకుండా మరి మనము దేవునిలో మనము సాఫీగా ముందుకు సాగిపోవటానికి, మన మార్గములు సరళపరచబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకెంతగానో సహాయం చేస్తాడండి. మరి ఈ యొక్క మాటలను, ఈ యొక్క వాక్యమును మంచి నేల మీద పడిన విత్తనముగా నూరంతలమైన భూఫలాన్ని కలగచేయునుగాక.